తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. మన ఎరగదేద్దాం పద. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. నేను చెబుతాను వినండ్రా. 40 million. 40 million out of 220. నువ్వు లెక్కలేదులే. మ్యాథ్స్ చదువుకోలే? చదువుకోలే నేను, వేలుముద్ర గాని. మాకు తెలుసులేరా. రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అంటే అంత బాగానే ఉంది. ఈ పొగాకు పంటే తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు. నువ్వు కొంచెం పక్కన రా, నీతో మాట్లాడాలి. హలో. అంటే మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ 366 రూపాయలు. అంటే గత సంవత్సరం కేజీ 366 రూపాయలు. అంటే 36,000 రూపాయలకు కేజీ టొబాకో, కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడు పోయింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? గత సంవత్సరం హైగ్రేడ్ 36,000 రూపాయలు క్వింటాల్కి అమ్ముడు పోతే, లో గ్రేడ్ కూడా 24,000 రూపాయలకు తగ్గకుండా క్వింటాలకు గత సంవత్సరం అమ్ముడు పోయిన పరిస్థితులు. డబ్బా కొట్టు డబ్బా. ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం. ఈ రోజు కాస్తో కూస్తో జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్తో కూస్తో వీడి గెటప్ కమెడియన్ రా. కాస్తో కూస్తో వీరంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయి కాస్తో కూస్తో 100 రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. సార్ ఆగండి. జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో, మళ్ళీ అల్లరవుతుందేమో అని చెప్పి. అంత సీన్ ఉందండి. మామూలుగా మార్చ్ లో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి. ఆ విషయం మాకు తెలుసులే. 220 మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఈ రోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈ రోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద, నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద ఇంత టాలెంటెడ్ ఉన్నావు 220 రూపాయల నుంచి 260 రూపాయల మధ్యలో అమ్ముడు పోయే పరిస్థితి. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఈరోజు నేను వచ్చినాను కాబట్టి 280 చేసినాను. రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ 240-250 రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈ రోజు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఆశీర్వదించండి మావయ్య. గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ బ్రైట్ క్వాలిటీకి 366 రూపాయలు కేజీ అమ్ముడు పోయింది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అంటే 36,600 రూపాయలు క్వింటాలు. ఈ రోజు సగటున హై గ్రేడ్ 240-250కి పోతా ఉంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మన ప్రభుత్వ హయాంలో 18,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు బ్లాక్ బర్లీ అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి చూస్తే 9,000, 6,000 అంటా ఉన్నారు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. 9,000, 6,000 అంటా ఉన్నారు ఈ రోజు పరిస్థితి చూస్తే.
ఏం ఫీల్ ఉన్నది మామయ్య నేడు సంవత్సరం చంద్రబాబు నాయుడు రాక మునుపు మా ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరంలో కూడా 18,000 నుంచి 15,000 రూపాయలు అమ్ముడుపోయిన బ్లాక్ బెర్రీ జనం మీద ఏదో ప్రేమ వలకపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? 9,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు కూడా కొనే నాతుడు లేడు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎలా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.